హలో గాయ్స్, ఇవాళ జరిగే ఎపిసోడ్లో కూడా చాలా ట్విస్ట్లు టర్న్లు అంటే టాస్కుల్లో ఎలా ఆడారు, సంచాలకులు ఎవరు బాగా చేశారు అనేది చూద్దాం. ఏంటంటే ఇక్కడ సంచాలకంగా మణికంఠాన్ని కూడా పెట్టారు. అదేంటో చూద్దాం, న్యాయంగా చేశాడా అనేది చూద్దాము. అండ్ ఇక్కడ యష్మికి మణికంఠ పెద్ద తలనొప్పిగా మారాడు. పాపం యష్మి అసలు ఈ విషయంలో ఒక్క ఎపిసోడ్తో యష్మి బొమ్మను లేచిపోయింది. అదేంటో చూద్దాం. ప్రస్తుతానికి ఎపిసోడ్లోకి వెళ్దాం. అయితే స్టార్టింగ్ నిఖిల్ వచ్చేసి, గాయస్ చూడండి మా రూమ్లో ఏం పెట్టారో అని అరుస్తూ ఉంటాడు. అందరూ వచ్చేస్తారు. ఫ్రిడ్జ్ పెట్టారు. అయితే వావ్, సో ఫ్రిడ్జ్లో చాలా జ్యూస్లు, చాక్లెట్లు అన్నీ ఉన్నాయి అనుకుంటూ ఉంటారు. మీరు నా క్లాన్లోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అందరికీ పంచుతూ ఉంటాడు ఆ జ్యూస్ని, విష్ణుప్రియకి అండ్ మిగతా వాళ్ళకి. మనకంటే నాకు కూడా అంటే మీరు తాగేసి ఖాళీ బాటిల్ వాడికి ఇచ్చేయండి మనకంటే అంటుంటాడు. విష్ణుప్రియ అంటది, అమ్మో ఇవన్నీ మనం కాపాడుకోలేము, ఒక 2-3 డేస్లో మనం అవజేసేయాలి అన్నట్టుగా అంటుంది. అండ్ ఇటువైపు ప్రేరణ నబీల్ మాట్లాడుకుంటుంటారా, అరే నేను నామినేషన్స్లో గురించి అనుకుంటా, నేను యాక్చువల్గా నువ్వు సారీ చెప్పావు ఆల్రెడీ నాకు అని ఆ పాయింట్ కూడా చెప్దాం అనుకున్నాను అక్కడ అంటాడు. అయితే ప్రేరణ పర్వాలేదు అవన్నీ వదిలేయండి, ఇంకా మనం ఒక టీంలో ఉన్నాం, ఇప్పుడు అసలే ఒక క్లాన్లో ఉన్నాము అన్నట్టుగా గొడవలు వద్దు అని చెప్తుంది ప్రేరణ. అండ్ ఇటువైపు వచ్చేసి వీళ్ళు ఇక్కడ పంచుకుంటూ ఉంటారు కదా, పృథ్వీ వచ్చేసి బయట క్లాన్లో లోపలికి రానివ్వద్దు దయచేసి అంటారు. మనకంటారు అనమాట, అలా పంచుకుంటుంటే అక్కడే నుంచుంటాడు. సో బయట పంపించేయని అంటూ ఉంటారు. ఇక్కడ మణికంఠ కొంత జాలి అయితే తన మీద ఏమంటారు, కొంచెం జాలి ఇంపాక్ట్ కలిగేలాగా చేస్తున్నాడు. అక్కడే అంటే అంత పోరాడి ఫస్ట్లో లగ్జరీ అనుభవించకుండా ఆకలితో మండి ఇప్పుడు ఈ టీంలోకి వచ్చాడు. ఈ టీంలో ఉన్నప్పుడు ఏళ్ళకి లగ్జరీ వచ్చింది. అది చూస్తూ అందరికీ మరి అతని మీద జాలి కలగడి ఆ గ్రూప్ చుట్టే వాళ్ళు పంచుకొని తాగుతుంటే అక్కడే నుంచుంటాడు. సరే అదంతా అయిపోయింది. యాక్చువల్గా మణికంఠ మీద ఓటింగ్ పర్సంటేజ్ లెగవాలి యాక్చువల్గా, ఎందుకంటే పాపం తనకి అప్పుడు లగ్జరీ లేదు, ఇప్పుడు లగ్జరీ లేదు. కానీ మణికంఠ బిహేవియర్ అండ్ యష్మిని హార్ట్ బ్రోక్ చేసిన విధానం, అసలు ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యారో లేదో ఎపిసోడ్లో నాకు తెలియదు. నేను లాస్ట్ 2 ఎపిసోడ్ నుంచి చెప్తున్నా, వాళ్ళిద్దరు రిలేషన్ చాలా క్యూట్గా ఉంది, అలాంటిది మణికంఠనే బ్రేక్ చేశాడు అన్నట్టుగా అలా చేయడం ఏం బాగాలేదు. ఇప్పుడు ప్రేరణను ఆదిత్య మాట్లాడుకుంటా, ఆదిత్య తెలిసిందే కదా ఇంకా విష్ణుకి అగైనెస్ట్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాడు. సో ప్రేరణ అట్లా అంటది, ఏదైతే చేసావో నువ్వు కరెక్టే మాట్లాడింది, సంచాలకంగా నీ మీద బాగా ప్రెషర్ పడింది అంటే ఆ అమ్మాయి వాదిస్తుంది, చూడండి నేను ఆ అమ్మాయి కోసం గేమ్ని మార్చారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆదిత్యకు ఒక ఎయిము పాడు లేదు, అసలు ఏంటి ఎవరితో పెట్టుకోవాలి ఎవరితో పెట్టుకోకూడదు ఏమీ లేదు, గేమ్ నెట్టు పడితే అటు తీసుకెళ్ళిపోతున్నాడు. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, నిజంగా ఒక గేమర్ అయితే ముందు వెనక అన్నీ ఆలోచించాలి. అదేమీ లేకుండా కేవలం నన్ను కెలికిన వాళ్ళనే కెలుకుదాం అన్నట్టు, అంటే ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళనే, మరి నాకు టచ్ అవ్వని వాళ్ళని నేనంటే నా మీద ఎవరు వేయని వాళ్ళని ఎందుకు కెలకాలి అన్నట్టుగా ఆయనతో మాట్లాడే వాళ్ళని చనువుగా ఉండే వాళ్ళని వేస్తే ఇంకేంటి అసలు. సరే ఇటు అభయ్ చెప్పుకుంటూ ఉంటాడు, అభయ్ అండ్ సోనియా మాట్లాడుకుంటూ ఉంటారు. వాచ్ ఇష్యూలో కూడా నాకు సేవ్ చేశాడు, నేను ఇప్పుడైనా సేవ్ చేద్దామని నాకు అనిపించి దాన్ని రిటర్న్ బ్యాక్ ఇచ్చాను అంటాడు. ఏంటంటే నిఖిల్ కాదని తానే నామినేట్ చేసుకున్నాడు కదా అభయ్, నిఖిల్ని సేవ్ చేస్తూ నేను నామినేషన్స్లో దాని గురించి, ఇది నామినేషన్ అయిపోయిన తర్వాత ఎపిసోడే కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నారు, నేను అందుకే చేశాను అన్నట్టుగా అబ్బాయి చెప్తుంటాడు. ఇటువైపు యష్మియాను విష్ణుప్రియ మాట్లాడుకుంటుంటారు. షీఈస్ ప్లేయింగ్ వెరీ స్మార్ట్ గేమ్, ఎవరిని సోనియా గురించి యష్మి చెప్తుంది. తను అసలు టాస్క్ ఆడతానని ఒక్కసారి కూడా ఇనిషియేషన్ తీసుకుని నా దగ్గరకు వచ్చి చెప్పిందే లేదు, సైలెంట్గా అలా కూర్చుంది. సంచాలకంగా చేస్తానని మాత్రం వచ్చి చెప్పింది, నేను ఓకే అన్నాను, ఇప్పుడేమో నాకు అవకాశం రాలేదు, నాకు ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. యష్మి కూడా అందుకే చెప్పాను, నేను ఆ ముగ్గురు మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్, ఎవరి మీద, అభయ్ మీద, పృథ్వీ మీద, నిఖిల్ మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ గేమ్ మీద ఉండుంటే చాలా బాగుండేది అన్న పాయింట్ కూడా నేను అందుకే చెప్పాను అని యష్మి అంటుంటుంది విష్ణుప్రియతో. అక్కడ నుంచి వచ్చేసి సోనియా ఇక్కడ గ్రూప్లో డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న అబ్బాయి వీళ్ళందరూ గ్రూప్ ఉంటే అక్కడికి వచ్చి, ఐ రియల్లీ వాంట్ టు నో చికెన్ దొంగతనం చేసింది అది ఎవరి ఐడియా అంటే ఈమె మీద తోసేస్తున్నారు కదా ప్రతిసారి, నేను నామినేషన్స్లో అంతా స్ట్రాంగ్గా చెప్పింది సోనియా, నువ్వు టాస్క్ ఇచ్చినందుకు నేను చేశాను అని చెప్తుంది కదా, దాన్ని ఇది చూస్తే వీకెండ్ ఎపిసోడ్ వరకు ఇది సాగేలా ఉంది, చికెన్ ఎవరు దొంగతనం చేయమన్నారని. సో ఇప్పుడు మెయిన్గా క్లారిటీ తీసుకునే పనిలో పడింది యష్మి, అది ఆ
ఆమె చెప్పింది కాదేమో అని ఆమె డౌట్ యష్మి. తనకు తానుగా చేసింది సోనియా, నా మీద దోసేస్తుంది అన్న డౌట్తో ఆమె ఇంకా ఎంక్వైరీ మొదలెట్టింది. ఇటువైపు గేట్ దగ్గర వైపు మనకంటే అంటది అది మేము మామూలుగా మాట్లాడుకుంటున్నాం కదా, అది తీసేయాలని అలాగ జరిగిందే అన్నట్టుగా అబ్బాయి చెప్తుంటాడు. అబ్బాయి యష్మికి చెప్తుంటాడు. యష్మి అడుగుతుంటే అది గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు ఒకళ్ళ మీద తోసేయడం ఎంతవరకు కరెక్ట్, బయటకు తీసుకెళ్ళి వేరేలాగా చెప్పడం ఏంటి అంటే అబ్బాయి అంటాడు, లేదు నేను ఇక్కడ ఏవైతే మనం మాట్లాడుకున్నామో అదే బయటకు తీసుకెళ్ళి చెప్పాను అంటే యష్మి మీద తోసేశారని యష్మి అడుగుతుంది అబ్బాయిని. లేదు మనం గ్రూప్గా డిస్కస్ చేసుకుంటే అది తీసుకెళ్ళి నేను బయట చెప్పాను అంతే అన్నట్టుగా అంటుంటాడు. ఇక్కడ గేట్ దగ్గర మణికంఠ అండ్ ప్యారలల్గా మాట్లాడుకుంటుంటారు మణికంఠ అండ్ సోనియా. ఏంటి 2 రోజులు లో ఉంటారు, కొంచెం లో ఉన్నంత మాత్రాన కంబ్యాక్ అవ్వరని రూల్ ఏముంది, అప్పుడు అంతా నేను అవుట్ బర్స్ట్ అయ్యాను కదా అన్నట్టుగా. సోనియా అంటారు, అవును నీకు అప్పుడు అందరూ సపోర్ట్ చేశారు అంటే నేను సపోర్ట్ చేయమని అడగలేదు కదా, ఎవరికైనా 2 days పడుతుంది కంబ్యాక్ రావడానికి, ఏదైనా మన లోలో ఉన్నప్పుడు అదే జరిగింది అన్నట్టుగా మనకంట అంటాడు. నిన్న ఓమాదిత్య టాపిక్ గురించి అనుకుంటే వీళ్ళు మాట్లాడేది. నేను నీకు సపోర్ట్ చేశాను, నీకు సపోర్ట్ చేయబట్టే నీకు ఎవ్వరు సపోర్ట్ చేయని టైంలో నేను నీకు సపోర్ట్ చేశాను అన్నట్టుగా ఆయన మాట్లాడాడు కదా. సరే అదైపోతే ఇంకా యష్మి వచ్చేసి బెడ్రూమ్లోకి వస్తుంది. ఇక్కడ మళ్ళీ మణికంఠ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు యష్మి మణికంఠ. అయితే మణికంఠ వచ్చేసి నువ్వు నామినేషన్ పాయింట్ని ఇక్కడితో వదిలే అంటే నేను ఎందుకు వదులుతాను వదలను అని చెప్తుంది. ఇక్కడ యష్మి మాట మార్చేసి ఏదో సర్దుకుపోదాం అని అనుకొని ఉంటే అసలు చాలా బ్యాడ్ అయ్యేది. లేదు తను అనుకున్న పాయింట్ స్టిక్ ఆన్ అయింది. అసలు ఆ ఎమోషన్ యష్మి మాట్లాడే మాటలు చూస్తే ఆ ఎమోషనల్ ఇది అర్థమైపోతుంది ఎవరికైనా. యష్మి అంటుంటుంది, నేను ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తానో తెలుసా అంటే ఫ్రెండ్షిప్ వేరు నామినేషన్ వేరు అని చెప్తూ ఉంటాడు. ఏదేమైనా ఫ్రెండ్ అనుకున్నప్పుడు నువ్వు నామినేట్ చేసిన చెప్పే విధానం వేరుంటుంది. అది మణికంఠకు అర్థం కావట్లేదు. మణికంఠ అయితే పెద్ద తేనె తుట్టనే కదిపాడని చెప్పాలి. ఇది చాలా బ్యాడ్ అవుతుంది మణికంఠ ఖచ్చితంగా, ఎందుకంటే ఎమోషన్కి అందరూ కనెక్ట్ అవుతారు. అలాగే యష్మి పాపం నన్ను ఫ్లడ్ చేస్తున్నాడు అది చేస్తున్నాడు అనుకోని కాకుండా ఫ్రెండ్ లాగా తీసుకొని తను పాపం అంత గంభీరంగా ఉండే యష్మి టాస్క్లప్పుడు వాటప్పుడు ఎప్పుడైతే మణికంఠ వచ్చి జోకులు వేస్తున్నాడో అవి సిల్లి అని తెలిసినా కొంచెం సిగ్గుపడుతూ అలా చేసింది లాస్ట్ వీక్. అలా వెంటనే ఇలా నామినేషన్ వేసి బ్యాక్ స్టాప్ చేసినట్టుగా తన మీద స్ట్రాంగ్ ఎలిగేషన్స్ చేసేటప్పటికీ తట్టుకోలేకపోయింది. ఏదో ఒక చిన్న రీజన్ చెప్పి నువ్వు నేను అందుకే నామినేట్ చేస్తున్నాను చెప్పినా అంత తీసుకునేది కాదేమో. కాకపోతే అలా అయ్యేటప్పటికి యష్మి కొంచెం ఇదైపోయింది. నువ్వు ఏమంటుందంటే యష్మి ఇక్కడ మణికంఠ దగ్గర నువ్వు చిన్న తప్పు కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండు, ఏ తప్పు చేసినా నేను దాన్ని పాయింట్అవుట్ చేసి ఖచ్చితంగా పెద్దది చేసి నీకు నామినేట్ చేస్తాను అంటే మణికంఠ అంటున్నాడు, నామినేట్ చేస్తే చేసుకో కానీ నువ్వు అక్కడితో వదిలే. ఎందుకు వదిలేస్తారు అంటే ఎమోషన్స్ని ఎలా వదిలేస్తారు? మణికంఠ ఇక్కడ చాలా తప్పు చేస్తున్నాడు. అవును నేను నామినేట్ చేశానని పక్కకి వెళ్ళిపోవచ్చుగా, కాదంట పక్కకి వెళ్ళిపోకుండా మళ్ళీ తనకు నచ్చినట్టు ఉండాలంటున్నాడు. అదేలా కుదరదు కదా. ఒకళ్ళసారి హట్ అయ్యాక లేదు నువ్వు నార్మల్గా ఉండు నాతో అంటే అది సాధ్యపడదు. అయితే మనకంటే వచ్చి హౌస్ మేట్స్ అందరితో నువ్వు మాట్లాడకుండా ఉమ్మని కూర్చుంటావు, ఏదో ప్రాబ్లం వచ్చిందని అంటే ఎందుకు మాట్లాడతాను కానీ ఫ్రెండ్ అది ఇదని పిలవద్దు అంటారు. అయితే నువ్వు నాతో మాట్లాడతావా అంటే మాట్లాడతాను, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను అన్నట్టుగా అంటాడు. ఓకే ఇది చాలు అని అరుస్తూ ఉంటాడు. అండ్ యష్మిని సరే ఇంక అందరితో వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా, యష్మిని హగ్ చేసుకొని ఏంటో అసలు వాళ్ళకి కంఫర్టబుల్లో కాదో చూడకుండా హగ్గులు కిస్సులు హగ్ చేసుకుంటాడు. ఫస్ట్ హగ్ చేసుకొని ఓకే నువ్వు ఇంకా నామినేషన్ పాయింట్ వదిలేరా అంటే సరే అయితే నువ్వు వెళ్ళిపో అంటది పాపం యష్మి. ఇంకా ఇటువైపు పృథ్వీ అంటుంటాడు, నేను మనకంటే చెప్పాను నిన్ను ఈ వీక్ నామినేట్ చేద్దాం అనుకుంటున్నానంటే అది ఈ వీక్ అంతా తను వీక్గా ఉన్నాడు, ఫుడ్ లేక అది లేక అన్నాడని సరే అని ఈ వీక్ వదిలేశానని విష్ణుతో మాట్లాడుతూ ఉంటాడు పృథ్వీ. అండ్ ఇటువైపు మణికంఠ యష్మిని వదలడు, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఏం కావాలి చెప్పు, నీకు కాఫీ కావాలా ఏం కావాలి కల్పిస్తాను చెప్పు అంటుంటాడు. ప్లీజ్ మనీ వదిలే అని యష్మి అంటూ ఉంటుంది. యష్మి అంటుంది నువ్వు ఎన్ని చేసినా ప్రతి నామినేషన్లో నీ పేరు తీస్తా అంటే అలా ఎలా కుదురుతుంది, రీజన్ లేకుండా ఎలా తీస్తావు, అది రివెంజ్ నామినేషన్ అంటూ ఉంటాడు. అయినా యష్మి ఊరుకోదు, నువ్వు ఏమైనా చేసుకో కావాలంటే నా పేరు కూడా తీసుకో అంటది. వేస్తాను రీజన్ ఉంటే బరాబరా వేస్తాను అంటుంటాడు మనకంట. నీకు కాఫీ కావాలో వద్దు చెప్పండి, వద్దంటే అయితే పో అని చెప్పి వెళ్ళిపోతాడు. చూసారా నా మనకంట ఇక్కడ
అసలు ఏంటో ఒకళ్ళ కంఫర్ట్ జోన్ దాటి ఒక లిమిట్ దాటి ఒకళ్ళ ఎమోషన్స్తో అలా ఆడుకోకూడదు. అమ్మాయి ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు అన్నప్పుడు కొంచెం దూరంగా ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నువ్వు నామినేషన్ వేసావు, అది నీకు నచ్చింది, నీకు రీజన్ ఉంది, వేసావు, ఫ్రెండ్ అయినా వేస్తాను అంటున్నావు, నువ్వు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంతే. కంఫర్ట్ దాటి నువ్వు మళ్ళీ నాతో యాజ్ యూజువల్గా ఉండాలి, ఇదివరకు ఎలా ఉన్నావు అలాగే ఉండాలంటే కుదరదు. అది యష్మి పాపం బాగా బాధపడుతూ ఉంటుంది, ఎమోషన్ అయిపోతుంటుంది. బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు బిగ్ బాస్ అన్నట్టు. ఎందుకో మనకంటే బాగా డీప్గా అంటే ఆ సిచ్యువేషన్ కూడా చెప్తున్నాను కదా, బాగా స్ట్రాంగ్గా ఉండే ఒక లేడీ, సెన్సిటివ్గా ఉండే ఒక అబ్బాయి ఏ జోక్ వేసినా ఆ అమ్మాయి సిగ్గుపడిపోతూ ఆ వీక్ అంతా అలా నడిచిందన్నమాట. ఓకే, ఎమోషనల్ అయితే అవుతుంది. తర్వాత ఇటు విష్ణుప్రియ అండ్ నైనిక బెడ్రూమ్లో కూర్చొని ఉంటారు. ఇక్కడ పెద్ద కామెడీ జరిగింది. ఏమైతే నైనిక వచ్చేసి సోనియా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు విష్ణు. అయితే నైనిక అంటుంటుంది, నువ్వు పెద్ద కాంపిటీషనే కాదు నాకు అని ఇప్పుడు అనిపిస్తుంది అని నామినేషన్స్లో అంటుంది కదా. ఆ పాయింట్ తీసుకొచ్చి అందంట సోనియా, నువ్వు చాలా చిన్న పిల్లవి, ఏం తెలీదు అన్నట్టుగా మాట్లాడుతుందంట. ఇంతలోకి సోనియా అటు నుంచి నడుచుకుంటూ వస్తుంది వాళ్ళు ఎదురుగా, గ్లాస్ డోర్ ఇలా తీస్తుంది. వెంటనే విష్ణు కూడా సోనియా మీద ఏదో చెప్పబోతూ ఉంటుంది, వెంటనే మార్చేసి చెప్పారు కదా ఆ ఇష్యూ. అదే అప్పుడు అలా జరిగింది కదా, మరి ఏం చేస్తాం, ప్రేరణ గురించి అదే మాట్లాడుకుంటూ యాక్ట్ చేస్తారు. టాపిక్ మార్చేసి సోనియా లోపలికి ఎంటర్ అవుతుంది. సోనియా ఇంకా అటు నుంచి వెళ్ళిపోగానే వీళ్ళు నవ్వుకుంటారు, జస్ట్ మిస్ అన్నట్టుగా, భలే మార్చాము టాపిక్ అన్నట్టుగా ఇద్దరు ఐస్ రోల్ చేసి నవ్వుకుంటూ ఉంటారు. ఇది బాగా ఫన్నీగా అనిపించింది. నేను ఎప్పుడూ అనుకుంటుంటాను ఇలాంటివి జరగవా, ఎందుకంటే చాలా మెంబర్స్ ఉంటారు కదా అక్కడ, ఎప్పుడు ఎటువైపు వెళ్తారో మనకు తెలీదు. మనం ఒకళ్ళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు మన ఎదుటి నుంచే వెళ్ళొచ్చు. నేను అప్పుడప్పుడు అనుకుంటుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అసలు ఉంటాయా అని, అసలు ఫస్ట్ టైం ఇలాంటివి ఉంటాయని అర్థమైంది. ఇటువైపు రాత్రి సీతను విష్ణుప్రియ అక్కడ కిచెన్ దగ్గర చేస్తూ ఉంటే ఇటువైపు పృథ్వీ వచ్చి సీతను హక్ చేసుకుని ఐఎమ్ సారీ అంటాడు. సీత కూడా ఐఎమ్ సారీ టూ అంటుంది. నామినేషన్స్లో వీళ్ళిద్దరు హోరాహోరీగా మాట్లాడుకున్నారు కదా దాని గురించి. ఇంకా పృథ్వీ వెళ్ళిపోతాడు. లైగర్లో అక్కడ సాంగ్ వేస్తూ మార్నింగ్ అవుతుంది, వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. రేపు మార్నింగ్ ఇలా కూర్చొని ఉంటారు కదా నబీలు అండ్ పృథ్వీ. విష్ణుప్రియ నుంచి వచ్చి వీఆర్ ఆల్ ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ అంటే అంత బాగా కలిసిపోతాము అన్నట్టుగా అంటుంటారు. అయితే ఇటువైపు పృథ్వీ అంటాడు మై గాడ్ ఈజ్ గ్రేట్ అంటుంటాడు. ఉపేంద్ర డైలాగు, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ నీలాగే అంతా సేమ్ అవే డైలాగ్స్ అంటూ విష్ణుప్రియ అంటుంది. ఇటువైపు నబీల్ అంటాడు, అందుకే నా పృథ్వీ అంటే అంత ఇష్టం అని చెప్పి నబీల్ కొంచెం ఇక్కడ నోరు స్లిప్ అవుతాడు. సరే అది వదిలే. తర్వాత నబీల్ ఇంకా ప్రొలాంగ్ చేస్తూ, వాళ్ళు నీకు నామినేట్ చేసినా నువ్వు వాళ్ళకి నామినేట్ చేసినా మొత్తానికి మీరైతే కూసేపట్లో మొత్తానికి జాన్ జిగిరిలా కలిసిపోతారు అంటుంటాడు. ఆ పృథ్వీ అంతేగా మరి. ఇక్కడ పృథ్వీ అంటాడు, చెప్పారా నీకు ఆ విషయం అంటే, చెప్పారే ఉంది కనిపిస్తుందిగా అంటాడు నబీలు. బిగ్ బాస్ ఇక్కడ టాస్క్ మొదలెడతాడు, కూటి కోసం కోడి విద్యలు. అది ఎక్కడ పనికొచ్చినా పనికిరాపోయినా బిగ్ బాస్ హౌస్లో మాత్రం పనికొస్తుంది. మళ్ళీ మీరు ఈ వారం రేషన్ని సొంతం చేసుకోవడానికి టాస్క్ రాబోతుంది అంటాడు. ఆ టాస్క్లో ఎవరైతే ఎక్కువ గెలుస్తారో వాళ్ళు మీకు కావాల్సిన ఫుడ్, నచ్చిన ఫుడ్ని ఎంచుకోగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు అంటాడు బిగ్ బాస్. ఇక్కడ అబ్బాయి బాగా నూరిపోస్తున్నాడు. నబీల్కి అండ్ ప్రేరణకు వాళ్ళ టీం వాళ్ళకి సంచాలక కొన్ని మాటలు చెప్తాడు. అందులో ఫ్లాస్ ఏమున్నాయో ఎతకబట్టుకోవాలా, వాటి మీద మనం స్ట్రాంగ్గా ఉండాలి, గ్రూప్ అంతా ఒకదాని మీదే ఉండాలి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇటువైపు నిఖిల్ టీం అప్పుడే ఫుడ్ గురించి మాట్లాడేసుకుంటున్నారు. ఒకవేళ నాన్ వెజ్ పెడితే అది స్కిప్ చేసి మామూలు తీసుకుందాము, ఎందుకంటే నాన్ వెజ్కి మనం రోజు తినేది లేకుండా ఒకరోజు తినేది నాన్ వెజ్ కోసం స్పెండ్ చేస్తే కష్టం అన్నట్టుగా మాట్లాడుకుంటారు. నువ్వు నచ్చింది చెయ్యి మరి, అలా ఆ సిచ్యువేషన్ వస్తాయి అన్నట్టుగా మాట్లాడుతుంది. విష్ణుప్రియ అని అంటాడు నిఖిల్, ఒకవేళ నీవు గెలిస్తే నువ్వు తీసుకోవాల్సి వస్తే నువ్వేం తీసుకుంటావు అని చెప్పి, నేనైనా అంతే, ఇదిగో ఇలాగా కూటి కోసం కోటి విద్యలు అని చెప్పి ఇదిగో ఇలా నుంచోబెట్టినా కూడా నుంచుంటాను ఒక గంట అన్నట్టు చెప్తుంటుంది. విష్ణుప్రియ నాగార్జున గారు బూస్టింగ్ తర్వాత మారింది. అంతకుముందు తన గేమ్ ఎటలుతుందో తెలీదు, ఎన్ని రోజుల్లో వెళ్ళిపోతానో తెలీదు, తన పైన కాన్ఫిడెంట్ లేక సరిగా ఆడలేదో ఏమో. అప్పుడు కూడా హంగర్ దీని గురించే, అప్పుడు మాత్రం ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించలేదు. ఇప్పుడు మాత్రం చెప్తుంది మనం చేయాల్సిందే కదా మరి బిగ్ బాస్ చెప్తే అన్నట్టు. అప్పుడేమో నేను ఉన్నాను, నేను చెయ్యను అనేది. ఇప్పుడు విష్ణుప్రియ చాలా చేంజ్ అయ్యింది. అప్పుడు ఉంటే పోతా అన్నట్టు ఉండేది. ఇరు టీములు చర్చించుకుంటారు. ఏంటంటే మా బిగ్ బాస్ ఆల్రెడీ చెప్తాడు, ఏంటంటే ఫోటో బూత్లో మీ క్లాన్ లీడర్ ఫొటోస్ ఉంటాయి, వాటిని పెట్టి అలాగే ఎక్కువ ఉంచితే
వాళ్ళ కౌంట్ చేసి ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నర్స్ అన్నట్టుగా చెప్తుంటాడు. ఇక్కడ యష్మికి అర్థమైందేమో, యష్మి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు గ్రూప్లో, ఇటువైపు సోనియా గ్రూప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటంటే ఫొటోస్ పెట్టిన తర్వాత దాన్ని హోల్డ్ చేయగలగాలి అని యష్మి చెప్తుంటుంది. సోనియానేమో దాన్ని మళ్ళీ డిఫెండ్ చేసుకోగలగాలి అని కూడా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఇక్కడ మాట్లాడుకునే టైంలో అభయ్ టీంలో ఉన్న మణికంఠ ఒక సలహా ఇస్తాడు. ఫోటోలు అన్నీ పెట్టేశాక నీ మన ఫోటోలు ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళ టీంలో ఎవరు ఆదిత్య అని అనుకుంటున్నారు, ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు మన ఫోటోలు జాగ్రత్తగా ఉండేలా చూసుకొని పక్క టీం ఫోటోల్ని పూల్లో పడేయండి. సో అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి పెట్టే ఇది ఉండదు. అండ్ వాళ్ళ ఫోటోలు పడేసే ముందు మన ఫోటోలు జాగ్రత్త చేసుకోండి ముందు అని మనకంటే సలహా ఇస్తాడు. అందరూ అవును 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 అన్నట్టుగా మాట్లాడుకుంటుంటారు అబ్బాయి టీంలో. అండ్ ఇటువైపు నిఖిల్ టీంలో కూడా వాళ్ళు ఇలా 2 చేతులతో పట్టచ్చు కాబట్టి 2 చేతులతో పెట్టచ్చు అని ఒక డెసిషన్, ఇలాంటి పాయింట్లు కొన్ని చెప్పుకుంటుంటారు. ఇటువైపు వచ్చేసరికి వీళ్ళిద్దరూ కలిసి సీతని సంచాలకుగా నిర్ణయిస్తారు. నిన్న లైవ్లో చూసాం కదా, సీత కొన్ని సోది రూల్స్ అన్నీ పెడుతుంది. ఇక గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇటువైపు నుంచి పృథ్వీ, ఇటువైపు నుంచి నబీల్ వస్తారు. సీత హౌస్ మేట్స్కి ఏం చెప్తుందంటే ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ కనుక క్రాస్ చేస్తే మీ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్క్వాలిఫై చేసేస్తాను అన్నట్టుగా అంటది. ఇక అందరూ వెనకాల పడి ఉంటారు. ఇటువైపు వీళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తారు. మొత్తం 2 చేతులతో ఇద్దరు పెట్టుకుంటూ వస్తారు. ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ నబీల్ వచ్చి వీళ్ళ లీడరు ఎవరైతే అబ్బాయి ఫొటోస్ ఇక్కడ పృథ్వీ దాంట్లో ఖాళీ ఉంటే అక్కడ కూడా తను ఇదంతా నింపేసిన తర్వాత పృథ్వీ ఫోటో స్టాండ్లో కూడా పెడుతూ ఉంటాడు. ఇంతలోకి ఇంకా పృథ్వీ నెట్టుకుంటాడు. ఇంకా ఫిజికల్ అవుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి నెట్టుకొని ఆ పృథ్వీ ఊరుకుంటాడా ఇంకా ఫోటోలన్నీ లాగేయడం. కొట్టుకుంటా వెళ్తున్నారు. కింద పడితే పాజ్ అంట. ఇక్కడ సీత ఒక ఫన్నీ వేలో కనుక సంచాలక్ ట్రీట్ చేస్తుంది. కింద పడితే పాజ్ అంటుంది. ఏంటో గేమ్ పాజ్, ఏంటో గేమ్లో పాజ్ ఉంటుంది, ఇదేమన్నా వీడియో టీవీలో ప్లే చేసే వీడియో అనుకుంటుంది. ఇటువైపు ఇంకా బిగ్ బాస్ ఈ లొల్లంతా చూడలేక, ఎందుకంటే పృథ్వీ ఒకసారి నూకేస్తాడు నబీల్ని, తన ఫోటోలన్నీ పడేస్తున్నాడని. సో ఇంకా బిగ్ బాస్ వచ్చేసి ఒకళ్ళనొకళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు, ఎవరైనా డిఫెండ్ ఎలా చేసుకుంటారు, పట్టుకోవడానికి వీల్లేదు అన్నప్పుడు ఈ బిగ్ బాస్ మైండ్ దొబ్బింది. ఫోటోస్ని కాపాడుకోవడానికి డిఫెండ్ చేసుకోవచ్చు ఏదో అన్నాడు. ఆ తర్వాత గేమ్ని పాస్ చేయడానికి వీల్లేదు అని చెప్పడం మంచి పాయింట్. లేదు ఇందా నుంచి పాజ్ ఏంటో నాకు అర్థం కావట్లా. పాజ్ అయితే అస్సలు కరెక్ట్ కాదు. గేమ్లో కొంచెం ముందుకు రాబోతాడు పృథ్వీ దాంట్లో తీయడానికంటే పృథ్వీ పట్టుకుంటాడు. అసలు ఇక్కడ పట్టుకోకూడదనే కాన్సెప్ట్ బిగ్ బాస్ ఎలా చెప్పాడు? బిగ్ బాస్కి అసలు బ్రెయిన్ ఉందా? మరి ఎలా డిఫెండ్ చేసుకుంటాడు పట్టుకోకుండా? వాళ్ళ ఫోటోల మీద చేయి పెట్టి నుంచోవాలా? అప్పుడైనా సరే తగులుతారు కదా వచ్చి. బిగ్ బాస్ పాయింట్ అంటే నాకు ఎక్కడ అర్థం కాలేదు. అయితే అబ్బాయి వస్తాడు, నబీలు వస్తుంటే ముందుకు రాకూడదు అన్నట్టుగా ఆపడానికి ట్రై చేస్తూ ఇలా అంటాడు, టచ్ చేయకూడదు అన్నారు కదా అని చెప్పి అంటుంటాడు. ఇంతలోకి మళ్ళీ పృథ్వీ ఇటువైపు వచ్చి నబీల్ ఫోటోలు లాగేస్తూ ఉంటే నబీల్ ఆపుతూ ఉంటాడు. అప్పుడైనా టచ్ చేస్తారు, ఎందుకంటే టచ్ చేయకుండా అవ్వదు, డిఫెండ్ చేసుకోవడం అనేది అవ్వదు. వాళ్ళు ఎంతసేపు ఫోటోలు పట్టుకొని నుంచోరు కదా, బాడీలు కొట్టుకుంటారు కదా. సో అలా నడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరి స్టాండ్లోంచి ఒకళ్ళు ఫోటోలు తీసి కింద పడేసుకుంటారు. వాళ్ళ ఫోటోలు పెట్టనివ్వకుండా ఒకరినొకరు పట్టుకొని నుంచుంటారు. బిగ్ బాస్ పట్టుకోవద్దు అని చెప్తాడు. ఆఖరికి పృథ్వీని డిస్క్వాలిఫై చేస్తారు, ఎందుకంటే సెవరల్ టైమ్స్ టచ్ చేశాడు, రూల్స్ క్రాస్ చేశాడని. ఇటు నబీలైనా టచ్ చేయాల్సిందే. అసలు గేమే రాంగ్ అని నా ఉద్దేశం. అంటే గేమ్ రాంగ్ అంటే టచ్చింగ్ లేదు అంటే టచ్చింగ్ లేకుండా కుదరదు. ఒకళ్ళు టచ్చింగ్ లేకుండా కుదరదు, టచ్చింగ్ చేయకూడదు అన్నప్పుడు నువ్వేం చెప్పాలి? పక్కోడు స్టాండ్ కదిలికూడదు, నీ ఆట నువ్వే ఆడుకోవాలి, ఎవరు ముందుగా పెడితే వాళ్ళది అన్నట్టుగా సాఫ్ట్గా పెట్టాలి గేమ్. నువ్వు ఇంత వైలెంట్గా గేమ్ పెట్టి టచ్ చేయకూడదు అంటే కుదరదు కదా. అట్ లాస్ట్ నబీల్ గెలిచాడు. ఇక్కడ సీత ప్రకటిస్తుంది, అన్ని రూల్స్ పాటించి చేశారు కాబట్టి నేను కాంతారా టీంకి ఇస్తున్నాను, వాళ్ళు విన్ అయ్యారు అన్నట్టు చెప్తుంది. అభయ్ నిఖిల్ ల్యాన్లో మాట్లాడుకుంటుంటారు. ఏదో డౌట్గా అభయ్ పాపం అంటూ ఉంటే నిఖిల్ ఏంట్రా చెప్పు అంటుంటే అబ్బాయి అంటుంటాడు, అరే విష్ణుప్రియ కంటే నా గురించి తెలియదు కదరా, సో అమ్మాయి ఏమన్నా అన్నా సరేలే అనుకోవచ్చు, కానీ సోనియా నా గురించి ఇన్నేళ్ళుగా తెలుసు, నా గురించి సోనియా అలా అంటే తీసుకోలేకపోతున్నాను రా, ఆమెను రూల్స్ అడిగే కదరా మనం వెళ్ళి టీంలకు చెప్పుకుంది అన్నట్టుగా ఏదో వాళ్ళిద్దరికి అక్కడ ఏదో క్లాషెస్ వచ్చినాయి. సో ఆమె ఒపీనియన్ ఆమె చెప్పింది సోనియా, అది వీళ్ళకి నచ్చలేదు, వీళ్ళకి డిఫరెన్సెస్ వచ్చింది అక్కడ. సో అభయ్ అది అంటున్నాడు అనమాట, సో నేను సోనియా అలా అంటే తీసుకోలేకపోతున్నాను రా అన్నట్టుగా మాట్లాడుకుంటుంటారు. నబీల్ ఏదో పెద్ద స్ట్రాటజీ ప్లే చేసినట్టు మనకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో నేను ఇలా ఎక్కువ పెడుతూ ఉంటే అది తీసేసి నేను ఇటు పెడుతూ ఉన్నాను ఏదో చెప్తుంటే మనకంటే అదే కంటిన్యూ అయితే ఏం చేసేవాడివి అంటే
సో నేను నా ఆట నేను ఆడేవాడిని, ఇంతలోకి బిగ్ బాస్ డిస్క్వాలిఫై అన్నట్టుగా అయింది కదా అంటే, ఇటువైపు లాన్లో పృథ్వీ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు అభయ్ వీళ్ళతో. నేను డిస్క్వాలిఫై అయ్యాక ఫోటో పెట్టాడు కదా అంటే, అవును అంటుంటారు. అభయ్ అంటాడు, నువ్వు నీదేం లేదురా, నీకు తెలియకుండా నీ చేతులు అలా వస్తున్నాయి అంటారు. అంటే అది చెప్పారు కదా, టాస్క్ అలాంటిది. టాస్క్ డిఫెండ్ చేసుకోవచ్చు కానీ పట్టుకోకూడదు. అంటే ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు ఆ ఫోటోని? ఫోటో మీద పడిపోయారు అనుకో, ఒక ఆడ వచ్చి మీద పడితే ఇంకోటి వచ్చి ఆడి మీద పడతాడు. ఖచ్చితంగా టచ్ అవ్వాలి, డిఫెండ్ చేసుకోవాలి. సో అబ్బాయి కూడా అదే అంటున్నాడు, నీ చేయి అలా వెళ్ళిపోతున్నాయి, నీ తప్పేం లేదన్నట్టుగా అబ్బాయి అంటున్నాడు పృథ్వీతో. మళ్ళీ ప్రేరణను సోనియా మాట్లాడుకుంటారు. ఏమో తోచింది సలహాలు ఇవ్వడంలో ముందుగా ఉంటుంది కదా సోనియా. మనం ముందుగానే ఇలా ఆపకూడదు, అలా ఆపకూడదు, ఇలా టచ్ చేయొచ్చు, అలా టచ్ చేయకూడదు అని ఒక రూల్ సెట్ చేసుకున్నా అయిపోవచ్చు అన్నట్టుగా అంటుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది, సేత నా సంచాలకంగా ఉన్నందుకు అప్పుడే వచ్చేసింది, కొంచెం ఫెయిల్ అయింది అన్న విధంగా మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా అయితే అనలేదు, ముందు అదే అంటది. ఇక్కడ మనకంటే బెడ్రూమ్లో సీన్ అనమాట. సీత నిన్న చూపించారు కదా లైవ్లో, ఫ్లట్టింగ్ అది ఇది అనుకుంటూ. సో ఎవరో నిఖిల్ అడుగుతుంటాడు, ఎందుకు నిజం చెప్పరా యస్మిన్, అసలు ఏం చేసేవారు నువ్వు అన్నట్టుగా అంటుంటాడు. అంటే కొన్ని రోజులు ఫ్లడ్ చేశారు కదా, యస్మిన్ కాలు తిరిగి ఫ్లడ్ చేశాడు కదా, దాని గురించి మాట్లాడుకుంటుంటారు. ఇటువైపు సీత అంటుంటుంది ఫ్లట్ అని. ఎవరు చెప్తున్నారు ఇక్కడ చూడండి, ఫ్లట్టేశ్వర అంట, ఎవరు నిఖిల్ పేరు అన్నట్టుగా, అసలైన ఫ్లట్టింగ్ చేసేది ఈయన అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. అయితే నిఖిల్ అంటుంటాడు, నీతో తప్ప నేను ఎవరితో అలా మాట్లాడని చెప్పు, ఒకళ్ళని చూపించు అన్నట్టుగా అడుగుతాడు. అయితే ఇంతలోకి సోనియాతో అంటే, సోనియాతో నేను ఫ్లట్ చేస్తాను అస్సలు అన్నట్టుగా అంటూ ఉంటే, ఈలోపు యష్మితో చేస్తావు అంటారు. యష్మితో నేను సరిగా మాట్లాడిన ఫ్లట్టింగ్ తర్వాత యష్మిన్ పిలవండి అంటారు అందరూ. యష్మిన్ పిలుస్తూ ఉంటే ఇటు మనకంటే అంటాడు, నన్ను ఇందులోకి లాగొద్దు అని భయపడిపోతాడు. ఇంతలోకి నువ్వు అమాయకుడు లేదు అన్నట్టుగా సీత అంటూ ఉంటుంది. ఇంతలోకి యష్మి వస్తూ ఉంటుంది. అయితే యస్మిన్ అడుగుతారన్నమాట, ఈయన ఫ్లడ్ చేస్తాడా నిన్ను అంటే, లేదు అంటది. అంటే ఎవరిని చేశాను ఇక్కడ, నేను ఎవరిని చేయలేదు అని విష్ణు వైపు, నేను నిన్ను చేశానా అంటాడు. విష్ణు అవును అంటది. అందరు నవ్వుతారు, భలే చెప్పావురా నేను నిన్ను ఎప్పుడు ఫ్లడ్ చేశాను అంటుంటుంది. నువ్వు పాటలు పాడుకుంటావు, కన్ను కొట్టుకుంటూ తిరుగుతావు అంటే యష్మి అంటది, ఆయన కొన్నిసార్లు కొట్టాను, నేను కొన్నిసార్లు కొట్టాను, నువ్వు చాలా చేస్తావు, పాటలు కూడా పాడుకుంటూ ఉంటావు, అందరినీ ఫ్లడ్ చేస్తున్నావు అన్నట్టుగా విష్ణుప్రియ టీజ్ చేస్తూ ఉంటుంది. నేను సీత కాకుండా ఇంతవరకు ఎవ్వరికి పాడలేదు అంటే సీత అందరూ నవ్వుతారు. విష్ణుప్రియ అంటది, ఆమె హ్యాపీనేలే అయితే ఇంకా కానివ్వండి అన్నట్టు అంటది. యష్మి అడుగుతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. నన్ను అందరినీ ఫ్లడ్ చేస్తున్నావు నువ్వు అంటే, నిన్ను తప్ప ఎవరిని చేస్తున్నానో ఆ పిలువు అందరినీ అన్నట్టు అన్నాడంట నిఖిల్. సో నిన్ను పిలిచాము అందుకే అని యష్మికి చెప్తారు. అయితే నువ్వు హ్యాపీ కదా, అయితే మీరు చేసుకోండి అని నిఖిల్ని సీతాని అని వెళ్ళిపోతూ ఉంటుంది యష్మి. అయితే ఇంతలోకి నిఖిల్ వాడు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఇంకా యష్మికి మనకంట అనమాట, యష్మి ఇంకా చీఫ్ తిడతారు, నేను కిచెన్లో అది ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతుంది సీరియస్గా. మనకంట అంటాడు, అరే నా పేరు తీసుకురావద్దన్నాను కదరా అంటాడు మనకంట. ఇటువైపు సోనియా తన రూమ్లో యోగా చేసుకుంటూ ఉంటుంది, డీప్ మెడిటేషన్లో ఉంటుంది. ఇంతలోకి ఎవరు పృథ్వీ వచ్చి ఇవి ఉంటాయి కదా ఐలైనర్, ఇవన్నీ లిప్స్టిక్తోనేమో నోస్ పైన ఒక రెడ్ డాట్ లాగా పెడతాడు, మిక్కీ మౌస్కి పెట్టినట్టు. అండ్ ఆల్సో ఇంకా ముస్టాచ్ పెడతాడు బ్లాక్ ఐలైనర్తో, ఫన్నీగా చేస్తాడు. ఇటువైపు బయట ఏమో సోఫాలో విష్ణుప్రియ అండ్ ఆల్సో సీత, నిఖిల్ వీళ్ళంతా కూర్చొని ఉంటారు. ఇక్కడ సీత కొంచెం ముందుకెళ్ళిపోయి, నీకు ఐడియా ఉంది కదా మన మధ్య ఏం జరుగుతుందో, అదే నువ్వు చెప్పే మాటలు అవన్నీ బయటకు ఎలా పోర్ట్రే అవుతాయో మన ఇద్దరి గురించి అంటుంటుంది. అసలు అంత ఏమీ జరగలేదు, మేబీ సీత స్టార్ట్ చేయాలనుకుంటుందేమో, నాకు అలాగే అనిపించింది. నిఖిల్ పర్మిషన్ తీసుకున్నట్టు నిఖిల్ అంటుంటుంది, ఈ హౌస్లో అందరితో బాగుంటా, అందరితో ఇదిగా ఉంటా, బ్యాడ్గా వెళ్ళడానికి ఏముంది అన్నట్టుగా నిఖిల్ మాట్లాడతాడు. ఇటువైపు యోగాలో నుంచి బయటకు వస్తుంది, చూసుకో అద్దంలో అంటాడు. చూసుకొని ఇద్దరు నవ్వుకుంటారు. ఎవరు సోనియాను పృథ్వీ ఇలా మేకప్ వేస్తాడు కదా, తర్వాత దగ్గరికి వచ్చి తుడుస్తాడు, పృథ్వీనే తుడుస్తూ ఉంటే ఇంతలోకి యష్మి అటు వెళ్తున్నట్టుంది. సోనియా అంటది, రెడీ అయింది అప్పుడే యష్మి అంటది. ఏమవుతుందిరా నీకు యష్మికి మధ్యలో అంటుంటుంది. పృథ్వీ అని చెప్పి పెద్దగా నవ్వుతాడు. నవ్వి ఎందుకలా అడుగుతున్నారు, ఏముంది ఏమీ లేదు అంటుంటాడు. నీకు యష్మి అంటే ఇష్టం అంట కదా అని సోనియా అడుగుతుంది. ఏమో అందరూ మాట్లాడుకుంటున్నారు, డైరెక్ట్గా నేను నిన్నే అడిగేసిన అంటది. అయితే పృథ్వీ అందులో ఏముంది అదేం లేదే అంటుంటాడు. అయితే యష్మి ఏదో డ్రెస్ బాగుందని నువ్వు చెప్పావంట కదా, అయితే నేను అన్ని డ్రెస్సులు ఇలాంటివే తెప్పించుకుంటానని యష్మి అందంట కదా నీతో అని పృథ్వీని అడుగుతుంది సోనియా. అయితే అందులో ఏముంది అన్నట్టు పృథ్వీ అంటాడు.
అప్పుడు నేను సరదాగా అనుంటాడులే ఏముంది అందులో అన్నాను. నీకు ఇష్టం అంట కదా అవంటే అని అడుగుతుంది సోనియా పృథ్వీని. అవును, యాజ్ ఎ పర్సన్ అంటే నాకు ఇష్టమే అన్నట్టు పృథ్వీ అంటాడు. మీరు ఎలా ఇష్టమో అంతే ఇష్టం అన్నట్టుగా అంటుంటాడు. అయితే కానీ ఆ పిల్ల భయపడుతుంది కదరా, కొంచెం మనుషులు కనెక్ట్ అవ్వడానికి భయపడుతుంది అంటే అవును మళ్ళీ కనెక్ట్ అయిపోతే ఎక్కడ నామినేషన్ ఇదంతా చేయాలి కదా, ఇక్కడ హౌస్లో కనెక్ట్ అయిపోతే గేమ్ ఆడలేము అన్నట్టుగా పృథ్వీ అంటుంటాడు. ఇక్కడ మన సీత మాటలు చూస్తుంటే నిఖిల్ సీతను ఫ్లడ్ చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అందరితో ఎలా ఉంటున్నావో అలాగే ఉండు, నాతో వేరేలా ఉంటావు కదా, అలా ఉండకు, అందరితో ఎలా ఉండవు అంటే నిఖిల్ ఫ్లడ్ చేస్తాడనే విషయం ఇది కొంచెం వేరేలా పోర్ట్రే అవుతుంది, నువ్వేదో అనుకుంటున్నావు అన్నట్టుగా నిఖిల్ అంటూ ఉంటాడు. యాక్చువల్గా నిఖిల్ నార్మల్గా జోక్గా హౌస్లో అలా చేస్తూ ఉంటాడు అనుకుంటా. ఇటు వీళ్ళు సరదాగా ఫ్లటింగ్ గురించి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ టాస్క్ మొదలెట్టేస్తాడు. ప్రతి క్లాన్ నుంచి 2 సభ్యులు వచ్చి ఏంటి టాస్క్ పేరేంటి నత్తల మాకు ఒక్కటి వదలకంట. సో ఇద్దరు వచ్చేసి నత్తల్లా మారిపోయి హెడ్తో ఆ క్యాబేజీని ఎండ్ వరకు తీసుకెళ్తారు. ఎవరైతే ఎక్కువ క్యాబేజీలు తీసుకెళ్తారో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్లు. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళు అభయ్ టీం నుంచేమో ప్రేరణ అండ్ ఆదిత్య గారు, నిఖిల్ టీం నుంచేమో నిఖిల్ అండ్ సోనియా వస్తున్నారు. యాక్చువల్గా మనకంటే అడుగుతాడు ఎందుకు ఆదిత్య గారిని చూస్ చేసుకున్నావు అంటే ఫస్ట్ ఆయన్నే నా క్లాన్లోకి చూస్ చేసుకున్నాను, ఇప్పుడు వరకు ఆయన కూడా ఏ గేమ్ ఆడలేదు అన్నట్టుగా చెప్తున్నాడు. యాక్చువల్గా ఇలాంటి గేమ్స్కి లైట్ పర్సన్ అంటే బక్కగా ఉన్న పర్సన్స్ అయితే బాగుంటుంది. కింద నత్తల్లా సాగకు అంటే కొంచెం పాకాలి కదా. సో పాపం ఏజ్డ్ అంటే ఆయనకు సంబంధించిన టాస్క్లు ఆయన ఆడాలి. ఇందాక ఫోటో టాస్క్ అయితే బాగుండేది ఆయనకి. సరే అది పక్కన పెడితే ఇప్పుడు మనకంట అనవసరం మిక్స్ చేసుకున్నాడు అబ్బాయి. అండ్ ఏమైందంటే ఇప్పుడు మా బిగ్ బాస్ మనకంట నువ్వు సంచాలకుగా ఉండాలి అయితే అని చెప్పేశాడు. ఇక్కడ పాపం ఆదిత్య గారు ఆడలేకపోయారు, అయినా ఎలాగోలా చేశారు. సో ప్రేరణ కూడా వాళ్ళ పక్క వాళ్ళని మ్యాచ్ చేస్తూ బాగానే ఆడింది. సో ఇక్కడ కొంచెం మళ్ళీ ఆదిత్య గారు లేట్ చేశారు. కొంచెం కష్టంగా ఉండే గేమ్, ఎందుకంటే ఎక్కువ బాడీ ఉన్నోళ్ళు అండ్ ఏజ్డ్ పర్సన్స్ ఆడలేరు. పాపం ఆదిత్య గారు బాగానే కష్టపడ్డాడు, ఖచ్చితంగా కష్టపడ్డాడని చెప్పాలి. కాకపోతే అప్పటికే వాళ్ళు ఎక్స్ట్రా ఒక క్యాబేజ్ తీసేసుకున్నారు, వీళ్ళ దగ్గర ఎంటీ అయిపోయినాయి. సో అందుకే వీళ్ళు కూర్చొని వెయిట్ చేసినా కానీ మరి ఎక్కువ వాళ్ళే వేసేసారు కాబట్టి అది వాళ్ళే విన్నర్స్ కాంతారా టీము. కానీ ఇక్కడ ప్రేరణ ఒప్పుకోదు, ఎందుకంటే అక్కడ 15 క్యాబేజీలు పెడతాడు బిగ్ బాస్. సో 7 చొప్పున ఒక్కళ్ళు 8 వేస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు నిఖిల్ టీము 8 తీసుకెళ్ళి వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రేరణ బాధ ఏంటంటే బజర్ ఇంకా మోగలేదు, బజర్ మోగే వరకు నువ్వు క్యాబేజీలు తెచ్చి రీఫిల్ చేయాలి అంటాడు అంటూ ఉంటుంది. యాక్చువల్గా ఏమవుతుందంటే అటు వాళ్ళు 5 వేసేస్తారు, ఇటు ప్రేరణ అదే సారీ వాళ్ళు 8 వేసేస్తూ ఉంటారు, ఇటు ప్రేరణ 7ది వేస్తూ ఉన్నప్పుడు ఈ మణికంఠ ఏం చేస్తాడు, ఒకటి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ పెట్టబోతుంటాడు. కానీ మణికంఠకి వెలుగుతుంది ఇక్కడ ఓన్లీ 15 ఉన్నాయి. 15 ఉంటే అంటే బిగ్ బాస్ ఉద్దేశం ఆడ్ నెంబర్ ఉంది కదా. సో వాళ్ళు 7 వీళ్ళు 7 వేసుకున్నా ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకున్నా అయిపోతుంది కదా. సో ఆ విధంగా బిగ్ బాస్ ఆలోచించాలని అప్పుడు వెలుగుతుంది. సో ఆ చేతిలో ఉన్నది పెట్టకుండా అలాగే పక్కన పడేస్తాడు. ఇక్కడ ప్రేరణకు డౌట్ వస్తుంది, అదేంటి నువ్వు రీఫిల్ చేయాలి కదా అని అడుగుతుంది. రీఫిల్ కాదు, ఈ గేమ్ ఇంతే, 7 వేసాక ఎవరైతే ఆ లాస్ట్ది చేజిక్కించుకుంటారో వాళ్ళే విన్నర్స్ అంటారు. ప్రేరణ ఏమంటుంది, లేదు నువ్వు బజర్ మోగే వరకు నువ్వు రీఫిల్ చేస్తూ ఉండాలి అని ప్రేరణ చెప్తూ ఉంటుంది. ఇది మనకంటే అది కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ 15 పెట్టున్నాయి, 7 వేయగా ఇంకొకళ్ళు ఎవరైతే ఎక్స్ట్రా చేజిక్కించుకుంటారో వాళ్ళే విన్నర్స్. అలా అయితే ప్రేరణ వాదిస్తూ ఉంటుంది, లేదు నువ్వు అసలు బుల్షిట్ గేమర్, బుల్షిట్ సంచాలకువి, తొక్కల సంచాలకువి అలాంటి స్టేట్మెంట్లు చేస్తుంటుంది, చాలా సీరియస్ అవుతుంది. అండ్ ఇటువైపు వచ్చేసరికి ఆదిత్యం తీసుకోవడానికి కారణం అతను స్విమ్మింగ్ కూడా బాగా చేస్తాడు, సో ఇందులో ఉపయోగపడతాడని అభయ్ అనుకున్నాడు. కానీ ఆయన కింద పాకేది వేరు అండ్ క్రాలింగ్ చేసేది వేరు కదా. సో కింద నుంచి అలా రావాలి కాబట్టి సో ఆయన చేయలేకపోయాడు పాపం ఆదిత్య. తర్వాత ఆదిత్య చెప్తాడు, అబ్బాయి చెప్తాడు, అన్న నువ్వు కొంచెం హైపర్ టెన్షన్ అయ్యావన్నా, కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యావు, అందుకే నువ్వు సరిగ్గా ఆడలేకపోయావు, తర్వాత గేమ్లో సరిగ్గా చూసుకో అన్నట్టుగా మాట్లాడుకుంటారు వాళ్ళు. నేను స్మూత్గా చెప్తాను, అందుకే స్మూత్గా చెప్తున్నాను, నువ్వు కొంచెం హైపర్ టెన్షన్ పడ్డావు, నేను నిన్ను నమ్మిన, ఎందుకంటే ఏంటి స్మూత్గా ఇట్లా లైట్గా ఇలా టచ్ ఇచ్చిండు, చక్కగా అలా ముందుకెళ్ళిపోయాడు, నువ్వు కూడా అలాగే చేస్తావని నేను నమ్మినాను. కానీ బ్రీతింగ్ ఇష్యూ అయిందా లేదా ఏంటనేది మనకు తెలీదు.
స్టార్టింగ్ షక్ అయిపోయినావన్నా ఆదిత్యన్న చూసుకో ఇంకోసారి అని చెప్పి అబ్బాయి చెప్పిండు. ఇటువైపు ఏమో నిఖిల్ నిజంగా సోనియా కూడా బాగా ఆడింది, ఎందుకంటే నేను ఫాస్ట్గా ఆడాను దాన్నే మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఆడింది. కొంచెం ఇటు టైం వాళ్ళు ఆదిత్య వచ్చేటప్పటికి స్లో అయిపోయిండ్రు, ప్రేరణ బాగానే అందుకుంది. కానీ నేను ఏదైతే విడిచిపెట్టానో ఆ టైంని ఫిల్ చేసుకుంటూ సోనియా కూడా ఆడింది, అందుకే గెలిచామన్నట్టుగా అంటాడు. ప్రేరణ ఇక్కడ పాయింట్ మాట్లాడుతుంది వీళ్ళ డిస్కషన్లో, వాళ్ళ క్యాబేజ్ బై ఎనీ ఛాన్స్ నాది ముందు వెళ్ళుంటే సరే సరే వాళ్ళతో వెళ్ళింది అనుకుందాం, వాళ్ళు ఇంక గెలిచినట్టే కదా, వాళ్ళు మళ్ళీ లాస్ట్ క్యాబేజ్ ఆ 8వ క్యాబేజ్ కూడా ఇలా కొట్టుకుంటూ వెళ్ళాలా, ఇంకా వాళ్ళ చేతికి ఇచ్చేయండి వాళ్ళే గెలిచినట్టు అయిపోయింది కదా అన్నట్టుగా మాట్లాడుతుంది. అది నిజమే, అది పాయింటే. 8వది వాళ్ళు దక్కించుకున్నారు, 7 వరకు వేశారు, ఇంకా 8వది వీళ్ళే ఫస్ట్ దక్కించుకున్నారు. వీళ్ళు ఫిల్గా వేయాల్సిన పని కూడా లేదు, లేదంటే టాస్క్ కంప్లీట్ చేయాలన్న దృష్టిలో చేసి ఉండొచ్చు. ఇక్కడ మనకంటారు పిలిచి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు. మనకంటే చెప్తాడు రీఫిల్ అంటే బజర్ ఎప్పుడు మూవ్ అవుతుందో మనకు తెలియదు, రీఫిల్ చేసుకుంటా పోతే అలా కాదు, అక్కడ 15 క్యాబేజెస్ పెట్టారు, సో మీరు 7 ఎవరు లాస్ట్ దక్కించుకుంటే వాళ్ళే విన్నర్స్ అని క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టుగా మనకంటే చెప్తాడు ఆల్రెడీ. మళ్ళీ ఈ అబ్బాయి మొన్న శేఖర్ భాష నిమ్మకాయలు టాస్క్ ఉందో అది తీసుకొస్తాడు, కింద పడినప్పుడల్లా ఆయన తీసి మనకి ఇవ్వట్లేదా, మళ్ళీ ఆడండి అన్నట్టు. అంటే ఆ గేమ్ వేరు, ఆ సంచాలకు వేరు, ఈ గేమ్ వేరు, ఈ సంచాలకు వేరు కదా అన్నట్టు మనకంటే చెప్తాడు. మనకంటే చెప్పింది కరెక్టే, ఈ పాయింట్లో మనకంటే కరెక్టే, సంచాలక కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. అప్పుడు నిమ్మకాయల టాస్క్ అంటే నిమ్మకాయలు అనేది చిన్న ఆబ్జెక్ట్, పైగా అది మేజ్ గేము, అది ఎవరో ఒకళ్ళు విన్ అవ్వాలి ఆ గ్రూప్లో, సో ఎవరో ఒకళ్ళు విన్ అయ్యే వరకు అది ఆడుతూ ఉండాలి, సో ఆ గేమ్ వేరు టోటల్గా. ఇక్కడ ఎస్మి అంటది, నా డౌట్ ఒకటే, నువ్వు అక్కడే ఒక క్యాబేజీ ఉన్నప్పుడు ప్రేరణ నువ్వు ఫైట్ చేసుకోవాలి, ఒకటే మిగిలింది అని నువ్వు చెప్పుండాల్సింది, సో అప్పుడు మాకు అర్థమయ్యేది ఓ ఒక్క క్యాబేజీ మిగిలింది కాబట్టి, సో ఇప్పుడు ఈ ఇరు గ్రూపుల్లో ఎవరు దక్కితే వాళ్ళే విన్నర్స్ అని. అంటే నేను చెప్తూనే ఉన్నాను కదా అని మనకంట అంటుంటాడు. కాదంట ప్రేరణకు తెలియదంట అని ఎస్మి అంటది, ప్రేరణ తెలియదని చెప్తుంది. ఇక్కడ మనకంట కూర్చొని ఒకడే ఫీల్ అవుతూ ఉంటాడు, నాకు తర్వాత సెకండ్ రౌండ్లో అర్థమైపోయింది గేమ్ ఇదని చెప్పి అని, అతను సంచాలకంగా చేసింది కదా అర్థం చేసుకోవాలి కదా అన్నట్టుగా ప్రేరణ గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు, తనలో తాను ఫీల్ అవుతూ కూర్చుంటాడు. ఇంతలో ప్రేరణ వచ్చి సరే లే అని చెప్పి హగ్ చేసుకుంటుంది. ఈ మనకంట హగ్గులు ఎందులోనూ తగ్గడు కదా, ఆ అమ్మ రాగానే వచ్చిందే తడవుగా మన టీంని నేను ఎందుకు దెబ్బ పెడతాను అంటూ సారీ అది ఇది అని చెప్తాడు. ఏముంది ఓకే అన్నాను కదా అన్నా కూడా ఇంక వదిలిపెట్టడు, హగ్ చేసుకొని సారీ అది ఇది అంటుంటాడు. ఇక్కడ బిగ్ బాస్ టాస్క్ స్టార్ట్ చేస్తాడు. బెలూన్స్ అతికించి ఉంటాయి ఒక పర్సన్స్కి, సో ఎదుటి క్లాన్ వ్యక్తి యొక్క బెలూన్స్ అన్నీ పగలగొట్టాలి, సో ఎవరి బాడీ మీద ఎక్కువ బెలూన్స్ ఉంటే వాళ్ళు తమకు నచ్చిన ఆహారాన్ని పొందవచ్చు అంటూ బిగ్ బాస్ చెప్తాడు. ప్రతిసారి ఆహారంతో కొడుతున్నాడు, వీళ్ళు ఏమో పాపం ఏవేవో ఊహించేసుకుంటారు, బిర్యానీలు ఐస్ క్రీమ్లు అన్నట్టుగా. ఇంకా సరే ఇంకా ఆడాలి, ఇక్కడ తప్పదు, ఇక్కడ ఫుడ్ కావాలంటే ఆడాలి కాబట్టి ఇక సో నిఖిల్ నేను వస్తున్నానంటాడు, ఇటువైపు అబ్బాయి వస్తాడంటాడు. ఇంకా బిగ్ బాస్కి మెరుపు తీగ లాంటి ఒక ఐడియా ఉంది, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు ఈ టైం కోసం. సో సోనియాని పెడేస్తాడు సంచాలక, సోనియా మీరే సంచాలక అంటాడు. బజార్ మోగడంతోనే ఒకరి మీద ఒకరు పడి కొట్టేసుకుంటూ ఉంటారు ఆ స్టిక్తో, బెలూన్స్ అన్ని ఒంటి మీద పగలగొట్టేసుకుంటారు. అయితే అబ్బాయి చాలాసేపు వరకు బాక్స్ బయట ఉండి ఆడుతూ ఉంటాడు. ఇక్కడ సోనియా అంటది, బాక్స్ బయట ఉంటే డిస్క్వాలిఫై చేస్తాను, నువ్వు లోపలికి రావాల్సిందే అంటే చెప్పలేదు అలానే రూల్స్లో చెప్పలేదు అంటుంటాడు అబ్బాయి. కానీ ఎవరు ఒప్పుకోపోయేటప్పటికి మళ్ళీ బాక్స్లోకి ఎంటర్ అవుతాడు. మధ్యలో కొట్టద్దు అన్నా కూడా వినిపించుకోకుండా నిఖిల్ బాతనే ఉంటాడు, కొడతనే ఉంటాడు. అయితే అతను స్టిక్ ఇరిగిపోద్ది, ఇరిగిపోయిన స్టిక్తోనే పోరాడాలి తప్పదు కదా, అలాగే పోరాడుతూ ఉంటాడు. మొత్తానికి అయితే ఒంటి మీదనే అయితే ఇద్దరు పగలగొట్టేసుకుంటారు. ఆ బాక్స్లో కింద పడి ఉంటాయి కదా, ఆరెంజ్ కలర్ ఏమో అబ్బాయి, పర్పుల్ కలర్ ఏమో నిఖిల్ కదా, సో కింద పడిపోయిన బెలూన్స్ కూడా కౌంట్ చేస్తానన్నట్టుగా సోనియా అంటుంటే కింద కూడా పగలగొట్టుకుంటూ ఉంటారు. ఆరెంజ్ కలర్ నిఖిల్ పగలగొడతా ఉంటాడు. సో ఇంతకీ బజార్ మోగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆ కింద ఉన్నాయి ఆ బాక్స్లో వేయడానికి ట్రై చేస్తామా, కానీ గాలితో ఏమో ఎంత వేస్తున్నా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇంకా కింద ఉన్నాయి కూడా కౌంట్ చేస్తాను చేయాల్సిందే అన్నట్టు హౌస్ మేట్స్ అంటుంటారు. ఇక్కడ ఎస్మి అడుగుతూ ఉంటుంది, సంచాలకు బాక్స్లో వేస్తానన్నది కదా ఎందుకు వేయలేదు అన్నట్టుగా. సో మరి గాలి వస్తుంది కదా, సంచాలకు తప్పేం లేదు. ఇంతలోకి మళ్ళీ విష్ణు చదువుతూ ఉంటుంది, ఏ సభ్యుడు బాడీ పైన కూడా ఒక బెలూన్ కూడా ఉండడానికి వీల్లేదు, కింద పైన బెలూన్స్ కూడా పగలగొట్టాల్సి ఉంటుంది అని చదువుతుంది. అందరూ అది కదా అంటది. ఎందుకంటే ఇక్కడ సోనియా ఏం చెప్తుంది, బాక్స్ దాటి బయటికి రాకూడదు అంటుంది, అవేమో అన్నీ బయటే ఉన్నాయి, సో ఎలా పగలగొట్టడానికి వీలవుతుంది అదొకటి.
విష్ణుప్రియ వచ్చి స్టిక్ ఇరిగిపోతే మధ్యలో ఒకసారి ఇదిగో నిఖిల్ ఇక్కడ పడిపోయిందని చెప్పి ఇంకో స్టిక్ ఇస్తుంది, బాక్స్ బయట పడిపోతే. అయితే ఇక్కడ అబ్బాయి అని అడుగుతాడు, విష్ణుప్రియ ఎట్లా ఇస్తుంది అసలు గ్రౌండ్లోకి వచ్చి స్టిక్ ఎలా ఇస్తుంది అంటే సోనియా అంటది నేను చూడలేదంటది. అది చూడకుండా ఇంకేం చూస్తున్నావు తల్లి, పక్కన సంచాలకులు ఏమన్నా చూడలేదంటే నామినేషన్లో అయిపోయారు వాళ్ళు, మీద పడిపోయి నువ్వు సంచాలకుగా ఫెయిల్ అది ఇది అని మాట్లాడుతుంది సోనియా. అలాంటిది ఆ స్టిక్ ఇవ్వడమే నేను చూడలేదంది. నాకు బిగ్ బాస్ వచ్చి అమ్మ సోనియా నీ డెసిషన్ ఏంటో చెప్పమ్మా అంటే సోనియా మొదలెట్టింది, అబ్బాయిని బాక్స్ బయట ఉండి ఆడకూడదు అంటే నేను ఇలాగే చేస్తాను నా ఇష్టం అని కుసేపు అంతా టైం గడిపాడు. ఇటువైపు నిఖిల్కి వస్తే నిఖిల్ 2 స్టిక్లు ఇరిగిపోయినాయి, స్టిక్లు ఇరిగిపోతే కొద్దిసేపు గేమ్ ఆపండి అంటున్నా కూడా వినిపించుకోకుండా కొడుతూనే ఉన్నారు. అండ్ నిఖిల్ కూడా అలాగే కంటిన్యూ చేశాడు. సో ఇక్కడ అన్ని రూల్స్ బ్రేక్ చేసింది అబ్బాయి టీం వాళ్ళు. అండ్ ఆల్సో బాల్స్ కూడా నిఖిల్వే ఎక్కువ ఉన్నాయి ఎటు చూసినా కూడా అన్నట్టుగా ఇక్కడ బిగ్ బాస్ నిఖిల్ టీం వాళ్ళు అంటే శక్తి టీం వాళ్ళు గెలిచారు బిగ్ బాస్, అది నా డెసిషన్ అని చెప్పేసింది. డిస్కషన్ ఇంకా జరుగుతుంది కానీ ఇక్కడ చేసేది అన్ని పాయింట్స్ కన్సిడర్ చేస్తే రూల్స్ పరంగా దేని పరంగా చూసినా శక్తి టీమే ఇక్కడ విన్నరు. లక్ష్మి ఇంకా ఫైట్ చేస్తుంది, రూల్స్ నీకు అనువుగా మార్చుకొని నువ్వు డెసిషన్ చెప్పావు. అబ్బాయికి బ్యాక్ ఒక బెలూన్ స్టిక్ అయి ఉంటుంది, చాలాసేపటి వరకు ఆ బెలూన్ అలాగే ఉంటుంది, నిఖిల్ ఎప్పుడో పోయాయి బెలూన్స్, అది కన్సిడర్ చేయలేదు అన్నట్టుగా లక్ష్మి మాట్లాడతాను. నువ్వు బాక్స్లో బెలూన్స్ వేస్తాను అవి కూడా వేయలేదు.